అమిత్ షా మార్ఫింగ్ కేసులో విచారణ ముందుకు జరుగుతోందని హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే తాము ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేశామని, మళ్లీ ఢిల్లీ పోలీసులు కొత్తగా మొదటి నుంచి ప్రారంభించాల్సిన అవసరం లేదన్నారు. కావాలంటే మేము కేసు వివరాలు అందిస్తామని సిపి తెలిపారు. The case is under investigation. I thought you will ask this also. Case is under investigation. We have already arrested 5 people, produced before magistrate. Conditional bail తీసుకొని వచ్చారు వాళ్ళు. మాకు ట్విట్టర్ ద్వారా తెలిసిన సమాచారం ఎక్కడి నుంచి ఇది ఏ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఇది మొత్తం స్ప్రెడ్ అయింది అనేది. మార్ఫింగ్ అనేది సైబర్ ఫోరెన్సిక్స్ ఇన్వాల్వ్ అవుతుంది అందులో. విల్ హ్యావ్ టు ఫస్ట్ డూ దట్ అండ్ దెన్ విల్ అనెర్త్ దట్ ఫ్యాక్ట్. 27th of April, Hyderabad police registered immediately after a complaint was given by BJP party, I think functionaries. 26th night వాళ్ళు వచ్చారు. అయితే ఆ వీడియో ఇవ్వండి అన్నారు. అప్పటికి ఇంకా సోషల్ మీడియాలో రాలే కాబట్టి వీడియో ఇవ్వమంటే నెక్స్ట్ డే వచ్చి పెన్ డ్రైవ్ ఇస్తామన్నారు. వాళ్ళు రాలేదు, కానీ మేము కేసు కట్టాము. ఎందుకంటే ఎలక్షన్ టైం ఇది, కేసు కట్టాలి. మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా రిపోర్ట్ చేస్తాం, అన్నీ ఉంటాయి. కేసు కట్టిన తర్వాత ట్విట్టర్కి ఇమీడియట్గా మా డీసీపీ గారు, సైబర్ క్రైమ్ డీసీపీ గారు ఇప్పుడు అక్కడ ఉన్నారు. ఓకే, నో ప్రాబ్లం. వారు ఇమీడియట్గా ట్విట్టర్ వాళ్ళ ఆఫీసర్ ద్వారా ట్విట్టర్కి రాశారు. ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోయింది కాబట్టి దే టేక్ టైం. 72 hours అయితే కానీ ఇవ్వమన్నారు. 72 hours అయినాక మళ్ళీ ఏదో క్వెరీ చేశారు. బట్ చివరకు పట్టుబట్టి వారు సాధించారు. అక్కడ నుంచి రిప్లై వచ్చింది. రిప్లైలో ఎస్ ఇక్కడ నుంచి మొదలైంది, ఇక్కడ ట్విట్టర్కి వచ్చింది, అక్కడ నుంచి స్ప్రెడ్ అయింది మొత్తం.